వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్ తన దాడుల పరిధిని మరింతగా పెంచుతూ తాజాగా సౌదీ అరేబియాపై క్షిపణులతో విరుచుకుపడింది. అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అత్యంత కీలకమైన టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ధ్వంసం చేస్తామంటూ ఇరాన్ భీకర హెచ్చరికలు జారీ చేసింది. అసలు సౌదీపై ఈ అటాక్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? యుఏఈ టెక్ రంగాన్ని ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ తన పాత శత్రువులను, అమెరికా మిత్ర దేశాలను ఏరికోరి మరీ దెబ్బతీస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాలపై ఇరాన్ వరుసగా క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల వల్ల చమురు నిల్వ కేంద్రాలకు, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది. సౌదీ వైమానిక దళం కొన్ని క్షిపణులను అడ్డుకున్నప్పటికీ మరికొన్ని లక్ష్యాలను చేరుకోవడంలో అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ ఇప్పుడు ఒక కొత్త కోణాన్ని ఎంచుకుంది. ప్రపంచ టెక్నాలజీ హబ్ గా ఎదుగుతున్న యుఏఈపై ఇరాన్ కన్నేసింది. యుఏఈలోని డేటా సెంటర్లు, టెలికాం నెట్వర్క్లు, కీలకమైన టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను సైబర్ దాడులతో లేదా క్షిపణులతో తుడిచిపెట్టేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. అమెరికాకు సహకరిస్తున్నందుకు ప్రతిఫలంగా ఈ విధ్వంసాన్ని చూడాల్సి వస్తుందని ఇరాన్ బహిరంగంగానే ప్రకటిస్తోంది. యుఏఈ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్న తరుణంలో ఈ హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను వణికిస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్ మార్గాల్లో నౌకల రాకపోకలు ఇప్పటికే స్తంభించాయి. సౌదీ చమురు బావులపై దాడులు పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అటు యుఏఈ టెక్ రంగానికి ముప్పు వాటిల్తే అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అతలాకుతలమవుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం ముగిసినా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన పక్కనే ఉన్న మిత్ర దేశాలపై విరుచుకుపడుతుండడం చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. సౌదీ, యుఏఈలో కలిసి ఇరాన్ దూకుడును ఎలా అడ్డుకుంటాయి? అమెరికా నేరుగా రంగంలోకి దిగి ఈ విధ్వంసాన్ని ఆపుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న.